స్ట్రోక్ లక్షణాలు ఎలా ఉంటాయంటే మన బాడీలో ప్రతి ఒక్క సెన్స్ ఆర్గన్ లేకపోతే మనం చేసే మూమెంట్స్ బ్రెయిన్లో ఒక రీజియన్ దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాం. బ్రెయిన్లో ఏ రీజియన్లో అయితే స్ట్రోక్ అవుతుందో అది కంట్రోల్ చేసే రీజియన్ ఎఫెక్ట్ అవుతుంది. మన కళ్ళని కంట్రోల్ చేసే రీజియన్లో ఒకవేళ స్ట్రోక్ అయితే మన కంటి చూపు ఎఫెక్ట్ అవుతుంది. అదే మన చిన్న మెదడులో స్ట్రోక్ అయితే మన బ్యాలెన్స్ ఎఫెక్ట్ అవుతుంది. మన హ్యాండ్ లేదా కాళ్ళని కంట్రోల్ చేసే రీజియన్లో స్ట్రోక్ అయితే ఆ రీజియన్కి పెరాలిసిస్ వస్తుంది. ఈజీగా గుర్తుపెట్టుకోవటానికి మనము బీ ఫాస్ట్ BEFAST ఈ యాక్రోనిమ్ని మనము యూజ్ చేసుకోవచ్చు. బి అంటే బ్యాలెన్స్. ఎవరికైనా సడన్గా మీ దరిదాపుల్లో మీ చుట్టాలకైనా ఎవరికైనా సడన్గా వాళ్ళ బ్యాలెన్స్ కోల్పోతే నడిచేటప్పుడు ఒకవైపు తూలుతా ఉంటే అది స్ట్రోక్కి ఒక లక్షణం. ఈ అంటే ఐసైట్. సడన్గా ఎవరికైనా ఉంటూనే ఒక కంటి చూపు ఎఫెక్ట్ అయిపోయి వాళ్ళకి ఆ కంటి నుంచి కనపడకపోవటము, నొప్పి ఉన్నా లేకపోయినా ఇలా ఉన్నప్పుడు అది కూడా స్ట్రోక్కి ఒక ఇంపార్టెంట్ లక్షణం. ఎఫ్ అంటే ఫేషియల్ డ్రూపింగ్. అంటే ఎవరికైనా సడన్గా మాట్లాడినప్పుడు నవ్వినప్పుడు నోరు వంకర పోవటము, లేదా ఒక కన్ను సరిగ్గా మూసుకోలేకపోవటము, లేదా ఫేస్లో ఒక సైడ్ ఇంకో సైడ్కి చాలా కొత్తగా ఇమీడియట్గా తేడా ఉండటం, ఇట్లాంటిది ఏమైనా ఉంటే అది స్ట్రోక్ యొక్క ఇంపార్టెంట్ లక్షణం. ఏ అంటే ఆర్మ్ వీక్నెస్ ఆర్ లెగ్ వీక్నెస్. ఏదైనా బాడీలో ఒక పార్ట్కి పెరాలిసిస్ లాగా మీరు మీ దరిదాపుల్లో ఉన్న వాళ్ళకి ఒకవేళ మీరు నోటీస్ చేస్తే అది కూడా స్ట్రోక్ యొక్క ఇంపార్టెంట్ లక్షణం. ఎస్ అంటే స్పీచ్. ఎవరికైనా ఉంటూ సడన్గా క్లియర్గా మాట్లాడలేకపోవటం లేదా వర్డ్స్ గుర్తు రాకపోవటం, ఇలాంటి సిమ్టమ్స్ సడన్గా ఎవరిలో అయినా వస్తే అది కూడా స్ట్రోక్ ఒక ఇంపార్టెంట్ లక్షణం. టీ అంటే టైమ్ టు గో టు ద హాస్పిటల్. ఈ లక్షణాలు ఒకవేళ ఎవరికి ఉన్నా కానీ వాళ్ళని ఇమ్మీడియట్గా నియరెస్ట్ స్ట్రోక్ రెడీ హాస్పిటల్కి చేర్చి వాళ్ళకి నెసెసరీ ట్రీట్మెంట్ అనేవి అందించాలి. స్ట్రోక్ వచ్చినప్పుడు మెదడుకి ఒక రీజియన్కి బ్లడ్ అందకుండా ఆ రీజియన్ పర్మనెంట్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. మన బాడీలో వేరే ఆర్గన్స్ లాగా బ్రెయిన్కి హీలింగ్ కెపాసిటీ అనేది ఉండదు. మనము పుట్టినప్పుడు ఎన్ని న్యూరాన్స్ అంటే మన బ్రెయిన్ సెల్స్తో పుడతామో వాటికన్నా ఎక్కువ కొత్త న్యూరాన్స్ జనరేట్ అవటం అనేది మన లైఫ్ టైంలో అది జరగదు. అందుకని మనము ఉన్న న్యూరాన్స్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడు స్ట్రోక్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక రీజియన్లో బ్లడ్ క్లాట్ వల్ల లేకపోతే బ్లీడింగ్ వల్ల ఆ రీజియన్కి బ్లడ్ సప్లై అందదు. ఎవ్రీ మినిట్ ప్రతి నిమిషానికి 1.9 మిలియన్ న్యూరాన్స్ అనేవి చనిపోతూ ఉంటాయి. ఒకసారి చనిపోయిన న్యూరాన్స్ మనకి ఇంకా తిరిగి రావు. రికవరీ అయినప్పుడు కూడా మిగిలిన న్యూరాన్స్ ఆ డిస్ట్రాయ్ అయిపోయిన న్యూరాన్స్ ఫంక్షన్ని రీడిస్ట్రిబ్యూట్ చేసుకొని తీసుకుంటాయి. కాబట్టి కొత్త న్యూరాన్స్ అనేది రావటము లేదా బ్రెయిన్లో ఆ న్యూరాన్స్ హీల్ అవటం అనేది జరగదు. అందుకని మన విండో పీరియడ్ 4.5 అవర్స్ ఉన్నా కానీ మనం ప్రతి నిమిషము సీరియస్గా తీసుకొని నియరెస్ట్ స్ట్రోక్ రెడీ హాస్పిటల్కి తీసుకెళ్తే రెసిడ్యువల్ డెఫిసిట్ అంటే ఒక పెరాలిసిస్ ఉన్న మనిషికి కంప్లీట్ రికవరీ అయ్యే ఛాన్స్ మనం ఆయనకి ఇస్తాం. ఎంత లేట్ చేస్తే ప్రతి నిమిషానికి అన్ని మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ అనేది మనము పర్మనెంట్గా లూజ్ అవటం అనేది జరుగుతుంది. దాని తర్వాత ఎంత బెస్ట్ ట్రీట్మెంట్ మనము అందించగలిగినా ఆ న్యూరాన్స్ మనకి తిరిగి రావు. అందుకని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నియరెస్ట్ స్ట్రోక్ రెడీ హాస్పిటల్కి మనము పేషెంట్ని ట్రాన్స్పోర్ట్ చేసి ఆయనకి నెసెసరీ ట్రీట్మెంట్ అనేది అందించాం. జస్ట్ ఇప్పుడే డిస్కస్ చేసినట్టు స్ట్రోక్ ఎక్కువగా హైయర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తుంది. దాని రీజన్స్ అన్కంట్రోల్డ్ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, స్మోకింగ్ ఇలాంటివి చాలా సంవత్సరాలుగా బాడీలో బ్లడ్ వెజల్స్ని ఎఫెక్ట్ చేయడం వల్ల ఆ బ్లడ్ వెజల్స్లో క్లాట్ అయ్యి లేదా బీపీ పెరిగి బ్లీడ్ అవటం వల్ల స్ట్రోక్ అనేది కామన్గా జరుగుతుంది. బట్ ఏ రీజన్ వల్ల అయినా బ్రెయిన్లో ఒక రీజియన్కి బ్లడ్ సప్లై అనేది అందకపోతే దాన్ని మనము స్ట్రోక్ అంటాం. ఇది న్యూ బార్న్ బేబీస్ నుంచి ఓల్డ్ ఏజ్ గ్రూప్ వరకు ఎవరినైనా వేరే కాజెస్ వల్ల ఎఫెక్ట్ చేయటం అనేది జరుగుతుంది. కొంతమంది న్యూ బార్న్ బేబీస్లో మీరు ఉంటారు హార్ట్లో హోల్ ఉంది అనేది. దీన్ని మనము పేటెంట్ ఫోరామెన్ ఓవెల్, ASD, BSD ఇట్లాంటి హార్ట్లో ఉన్న డిఫెక్ట్స్ వల్ల అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ స్మూత్గా ఉండకపోవటం వల్ల చిన్న చిన్న క్లాట్స్ ఫామ్ అయ్యి ఆ క్లాట్స్ బ్రెయిన్కి మైగ్రేట్ అవ్వచ్చు. దానివల్ల చిన్న బేబీస్లో కూడా స్ట్రోక్ రావచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే సికిల్ సెల్ ఎనీమియా అనేది ఒక రెడ్ బ్లడ్ సెల్ డిజార్డర్. దీనివల్ల కూడా రెడ్ బ్లడ్లో క్లాటింగ్ అనేది అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అనేది దగ్గరకు వచ్చి
చాలా ఫ్రీక్వెంట్గా క్లాట్స్ ఫామ్ చేస్తూ ఉంటాయి. వీటి వల్ల కూడా చిన్నపిల్లల్లో క్లాట్స్ ఫామ్ అయి బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొక రీజన్ ఎప్పుడైనా వాస్కులైటిస్ అంటే బ్లడ్ వెజల్స్లో కొన్ని రకాల ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ పెరిగి వేరియస్ డిజార్డర్స్ ఎస్ఎల్ఈ లేదా జాగ్రెన్ సిండ్రోమ్ ఈ డిజార్డర్స్ వల్ల బ్లడ్ వెజల్స్లో ఇన్ఫ్లమేషన్ అంటే వాపు వచ్చి అందులో క్లాట్ ఫామ్ అవటం అనేది జరుగుతుంది. ఇది ఎక్కువ టీనేజ్లో జరుగుతూ ఉంటుంది. ఈ మధ్య మనం చూస్తున్నాము యంగర్ ఏజ్ గ్రూప్ నుంచే స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్ అబ్యూస్ ఇట్లాంటివి చాలా ఫ్రీక్వెన్సీ పెరుగుతోంది సొసైటీలో. దీనివల్ల కూడా వాసో కన్స్ట్రిక్షన్ అంటే సడన్గా బ్లడ్ వెజల్ అనేది మూసుకుపోవటం జరగవచ్చు, లేదా బ్లడ్ వెజల్స్లో క్లాట్ ఫామ్ అవటం జరగవచ్చు. వీటి వల్ల చిన్న ఏజ్ గ్రూప్ అంటే టీనేజర్స్, యంగ్ అడల్ట్స్లో కూడా స్ట్రోక్ రావటం అనేది జరుగుతుంది. ఇలాంటివి ఎన్నో రీజన్స్ వల్ల ఫ్రమ్ ఏ న్యూ బార్న్ బేబీ టు ఎన్ ఓల్డ్ ఏజ్ ఎవరికైనా ఎప్పుడైనా స్ట్రోక్ రావటం అనేది జరుగుతుంది. కొన్ని జెనెటిక్ డిజార్డర్స్ వల్ల, ఇంటర్ ఫ్యామిలియన్ మ్యారేజెస్ అంటే రిలేషన్షిప్లో మ్యారేజెస్ చేసుకోవటం వల్ల జెనెటిక్ డిజార్డర్స్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. ఈ కొన్ని జెనెటిక్ డిజార్డర్స్లో బ్లడ్లో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి సరిగ్గా పనిచేయకపోవటం వల్ల క్లాటింగ్ ఎక్కువ అయ్యి బాడీలో క్లాట్స్ ఫామ్ అయ్యి స్ట్రోక్ రావటం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీ దరిదాపుల్లో మీ ఫ్యామిలీ మెంబర్స్కైనా ఎవరైనా మీ దగ్గర ఉన్న వాళ్ళకి మీరు ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఒకవేళ స్ట్రోక్ లక్షణాలు అనేవి నోటీస్ చేస్తే ఏం చేయాలి? స్ట్రోక్లో గోల్డెన్ అవర్ అంటే ఒక విండో పీరియడ్ అని మనము డిస్క్రైబ్ చేస్తాం. దీన్ని 4.5 అవర్స్ అని చాలా రీసెర్చ్ చేసినాక మనకి తెలిసింది. ఈ టైం పీరియడ్ లోపల పేషెంట్ని నియరెస్ట్ స్ట్రోక్ రెడీ సెంటర్కి చేర్చి వాళ్ళకి క్లాట్ బస్టింగ్ ఇంజెక్షన్, థ్రాంబోలైసిస్ అనేది చేయగలిగితే ఆ క్లాట్ని మనము ఇమీడియట్గా మెల్ట్ చేసి ఆ ఎఫెక్టెడ్ బ్రెయిన్ రీజియన్ ఏదైతే ఉందో దానికి బ్లడ్ సర్క్యులేషన్ మళ్ళీ మనము రీఎస్టాబ్లిష్ చేయొచ్చు. అంటే ఏ రీజియన్కి అయితే బ్లడ్ సర్క్యులేషన్ ఇంతసేపు అందట్లేదో ఆ క్లాట్ మనం ఆ ఇంజెక్షన్ ఇచ్చి మెల్ట్ చేయగలిగితే దానివల్ల ఆ రీజియన్కి బ్లడ్ సప్లై అనేది మళ్ళీ అందుతుంది. దానివల్ల సిమ్టమ్స్ ఏదైతే ఉన్నాయో అవి తగ్గిపోయి పేషెంట్ ఆన్ ద పాత్ టు రికవరీ ఉంటారు. సెకండ్ ఆప్షన్, ఒకవేళ 4.5 అవర్స్ లోపల మనము పేషెంట్ని ఒక స్ట్రోక్ రెడీ సెంటర్కి చేర్చకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రూరల్ ఏరియా లేకపోతే సిటీ అవుట్స్కట్స్లో ఉన్న వాళ్ళకి మెకానికల్ థ్రాంబెక్టమీ అంటే మనము కార్డియాక్ యాంజియోగ్రామ్ చేసినట్టు మనం ఒక బ్లడ్ వెజల్ నుంచి క్యాథెటర్ తీసుకెళ్ళి ఆ క్లాట్ని హోల్డ్ చేసి బ్రెయిన్లోంచి క్లాట్ని బయటికి తీసేస్తాము. దీన్ని మనము మెకానికల్ థ్రాంబెక్టమీ అంటాము. ఇది ఒక స్ట్రోక్ రెడీ సెంటర్ విత్ క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ ఉన్న ఏ హాస్పిటల్లో ఉన్నా చేయటం జరుగుతుంది. ఒకవేళ మనము సక్సెస్ఫుల్గా ఆ క్లాట్ అనేది అక్కడ నుంచి తీసేయగలిగితే బాడీ లోపల నుంచి మళ్ళీ ఆ రీజియన్కి మనము బ్లడ్ సప్లై అనేది రీఎస్టాబ్లిష్ చేసి పేషెంట్ని ఆన్ ద పాత్ టు రికవరీ మనం పెట్టచ్చు. అక్కడ నుంచి విత్ రీహాబిలిటేటివ్ కేర్, మెడికల్ మేనేజ్మెంట్, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఇవన్నీ చేసి స్లోగా పేషెంట్ని పెరాలిసిస్ నుంచి రికవర్ చేసి నార్మల్ లైఫ్కి ఒక 20 years ముందుకి కంపేర్ చేస్తే ఇప్పుడు మెడికల్ టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్ అవ్వడం జరిగింది. వెస్టర్న్ కంట్రీస్లో మనము స్ట్రోక్ నెట్వర్క్స్ అనేది చూస్తూ ఉంటాం. అంటే ఒక విలేజ్లో ఉన్న పేషెంట్ కూడా వాళ్ళ నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్తే ఆ సిమ్టమ్స్ని కరెక్ట్గా ఒక ప్రైమరీ డాక్టర్ ఐడెంటిఫై చేసి వాళ్ళ కంట్రీలో లేకపోతే క్యాపిటల్ సిటీలో ఉన్న స్ట్రోక్ రెడీ హాస్పిటల్కి వాళ్ళు ఇమీడియట్గా సిటీ స్కాన్స్ అనేది పంపించడం జరుగుతుంది. అక్కడ ఒక న్యూరాలజిస్ట్తో మాట్లాడి పేషెంట్కి టైంకి థ్రాంబోలైసిస్ అందించటము లేదా థ్రాంబెక్టమీ ట్రీట్మెంట్ దగ్గరలో ఉన్న హాస్పిటల్ని గైడ్ చేయటము ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. త్వరలో ఇవన్నీ మన కంట్రీలో కూడా స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఇవి స్ట్రోక్ నెట్వర్క్ అని అంటాం. సెకండ్ థింగ్, అప్పుడప్పుడు ఒక స్ట్రోక్ పేషెంట్కి స్ట్రోక్ వచ్చిందా అనేది ఐడెంటిఫై చేయటం కూడా చాలా కష్టం. కన్వెన్షనల్ సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ ఇట్లాంటి వాటిల్లో మనము అది స్ట్రోకా ఇంకేమైనా డిజీజా అనేది కొన్ని కేసెస్లో చెప్పటం అనేది చాలా డిఫికల్ట్ అయిపోతూ ఉంటుంది. అందుకని ఇప్పుడు మనకి అడ్వాన్స్ సిటీ ఇమేజింగ్ విత్ పర్ఫ్యూజన్ అంటే బ్రెయిన్లో ఆ రీజన్లో బ్లడ్ సప్లై ఎంత వెళ్తుంది, ఎంత ml/minute వెళ్తుంది అనే చెప్పే టెక్నాలజీ కూడా అవైలబుల్గా ఉంది. ఇలాంటి టెక్నాలజీ అవైలబుల్గా ఉండటం వల్ల మనము క్విక్ డెసిషన్ తీసుకొని పేషెంట్కి టైంకి నెసెసరీ ట్రీట్మెంట్ అనేది అందించడం జరుగుతుంది. ఇంకా కొన్ని AI రిలేటెడ్ టెక్నాలజీస్ అనేవి ఈ ఇమేజింగ్లో వచ్చాయి. అది ఒక సింపుల్ కాంట్రాస్ట్ సిటీ స్కాన్లోనే ఎన్ని గంటల ముందు స్ట్రోక్ అయింది, బ్రెయిన్కి ఎంతసేపు నుంచి బ్లడ్ అందటం లేదు, నెక్స్ట్
ట్రీట్మెంట్ డెసిజన్స్ ఎలాంటివి తీసుకుంటే పేషెంట్కి బెస్ట్ బెనిఫిట్ అనేది అందటం జరుగుతుంది. ఇలాంటి డేటా మనకి ఆ ఏఐ ద్వారా అందించి మనము బెస్ట్ ట్రీట్మెంట్ అనేది పేషెంట్కి మనం ఇవ్వగలచ్చు. దాని తర్వాత మెకానికల్ థ్రాంబెక్టమీ చేసే డివైజెస్, అంటే ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఆర్టరీ లోపల నుంచి క్లాట్ని పట్టుకొని బయటికి తీసే డివైజెస్లో ఎవ్రీ ఇయర్ న్యూ డివైజెస్, మోర్ ఎఫిషియెంట్ డివైజెస్, లెస్ ఎక్స్పెన్సివ్, కాస్ట్ ఎఫెక్టివ్ ఎఫిషియెంట్ డివైజెస్ రావటం అనేది జరుగుతుంది. దీనివల్ల మనము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఆపరేటర్ స్కిల్ ఆ క్లాట్ని త్వరగా రీచ్ అయ్యి ఈజీగా తీసేసి పేషెంట్కి బెస్ట్ ట్రీట్మెంట్ అందించేలాగా డివైజెస్ ఎవ్రీ ఇయర్ ఇవాల్వ్ అవుతా ఉన్నాయి. నెక్స్ట్, పోస్ట్ స్ట్రోక్ మేనేజ్మెంట్లో కూడా రీహాబిలిటేటివ్ కేర్ అందించేటప్పుడు ఇప్పుడు అందులో రోబోటిక్స్, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ఇట్లాంటివనేవి నెక్స్ట్ 5 to 10 yearsలో రావటం అనేది జరుగుతుంది. దీనివల్ల ఒకవేళ ఎంత పెద్ద స్ట్రోక్ పేషెంట్కి కూడా మనము బెస్ట్ పాసిబుల్ రీహాబిలిటేటివ్ కేర్ ఇచ్చి వాళ్ళ లైఫ్, పోస్ట్ స్ట్రోక్ లైఫ్ అనేది ఈజీగా లీడ్ చేసుకునేటట్టు, వాళ్ళ జాబ్కి వెళ్ళేటట్టు, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ నార్మల్గా లీడ్ చేసుకునేటట్టు మనము బెస్ట్ పాసిబుల్ ఆప్షన్స్ అనేది ఇవ్వచ్చు.